కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బుధవారం అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రానున్నారు. గవర్నర్ ప్రసంగానికి హాజరు కానున్నారు మాజీ సీఎం జగన్. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గంటన్నర పాటు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ముందే నిరసనకు సిద్ధమవుతోంది వైఎస్ఆర్సీపీ. గవర్నర్ సమక్షంలో ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయనుంది వైఎస్ఆర్సీపీ. ఎల్లుండి శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనుంది ఆ పార్టీ. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ప్రస్తుత పరిణామాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి, అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగేటువంటి పరిస్థితి, గవర్నర్ సమక్షంలోనే ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయబోతోంది వైఎస్ఆర్సీపీ అనేటువంటి మాట ఏ విధంగా ఉండబోతోంది? దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? మురళి, రేపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారంటూ సమాచారం వినిపిస్తుంది. ఏదైతే తన పార్టీకి సంబంధించిన దాడులపై కానీ, తన పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు కూడా నేరుగా గవర్నర్ సమక్షంలోనే నిరసించే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు బడ్జెట్ సెషన్ బడ్జెట్ ప్రసంగానికి ముందు, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ ధన్యవాదాలు తీర్మానం ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరంలో రాష్ట్రంలో జరిగిన ప్రగతి నివేదికపై ఆయన చర్చించనున్నారు. ఏదైతే ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం చేసిన క్షేత్రస్థాయిలో ప్రజలకు అందిన ఫలాల గురించి గవర్నర్ అసెంబ్లీలో వివరించనున్నారు. ఆ నేపథ్యంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, జగన్తో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయాలని గవర్నర్ సమక్షంలో ప్రతిపక్ష హోదా డిమాండ్ వ్యక్తం చేయడమే కాకుండా నిరసన తెలియజేయాలని వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఒక ప్రాథమికంగా నిర్ణయం తీసుకుందని సమాచారం వినిపిస్తుంది. రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల తీర్మాన కార్యక్రమంలోనే వైసీపీ నేతలు ఇలా ముందుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అనే అంశం కొద్దిసేపు పక్కన పెడితే, నేరుగా దాదాపు 6 నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు నేరుగా జగన్ హాజరు కానున్నారు. ఎందుకంటే గత 6 నెలల కాలంలో కూడా వైసీపీ అసెంబ్లీ సమావేశం హాజరు కాలేదు. కేవలం ఒకరోజు మాత్రమే ముక్కుబడిగా వెళ్ళిన నేపథ్యం ఉంది. ఇప్పుడు ప్రధానంగా సంవత్సర కాలంలో 3 సార్లు బడ్జెట్ సెషన్ జరుగుతాయి. ఈ సెషన్స్ కాలంలో ఒక సెషన్ హాజరై మధ్యలో మరో సెషన్ కూడా హాజరు కాని పరిస్థితి. రేపు 6 నెలలు కంప్లీట్ అయిన నేపథ్యంలో ఒకవేళ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పదే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను నేరుగా హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాలకు కానీ, నార్మల్ సమావేశాలకు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఎందుకంటే హాజరు కాని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా ఎమ్మెల్యేలు జీతం ఎలా తీసుకుంటారు? దాదాపు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తప్పితే మిగిలిన ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారంటూ ఇప్పటికే స్పీకర్ ప్రాథమికంగా వెల్లడించారు. జగన్ అసెంబ్లీ సభకు హాజరు కాకపోయినా ఆయన దాదాపు 2019 సంవత్సరం నుంచి ఆయన అసెంబ్లీకి సంబంధించి కానీ, అసెంబ్లీ జీతభత్యాలు కానీ ఆయన తీసుకునే నేపథ్యం లేదు. ఇప్పుడు ప్రధానంగా వైసీపీకి సంబంధించిన మిగిలిన ఎమ్మెల్యేల్లో దాదాపు 6 నుంచి 7 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెషన్స్ కి హాజరు కాకోకుండానే ఫ్రీ టైంలో వచ్చి సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నారంటూ స్పీకర్ పదే ఆరోపిస్తారు. ఈ మొత్తం వ్యవహారాలపైన ఆ వైఎస్ఆర్సీపీ నేరుగా రేపు అసెంబ్లీ సమావేశంలో హాజరు కానింది, బడ్జెట్ సమావేశాలపైన నిరసన తెలపనిది. అదేవిధంగా ప్రతిపక్ష హోదా, రాష్ట్రంలో అధికార పార్టీలు మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ 3 అధికార పక్షంలో ఉన్నాయి. కేవలం వైఎస్ఆర్సీపీ మాత్రమే ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఈ ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఇది టీడీపీ కుట్ర అంటే ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ పలుమార్లు ఆరోపించారు. ఎందుకంటే అందుకు తగ్గట్టు ఆయన ఎగ్జాంపుల్స్ వివరించారు. కోర్టుకు వెళ్లారు. కోర్టులో ఆ పిటిషన్ కూడా పెండింగ్ ఉంది, విచారణ జరుగుతుంది. ఇక్కడ ఢిల్లీ ఎన్నికల్లో కేవలం 3 సీట్లు వచ్చిన బీజేపీ కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. 1999 ఎన్నికల్లో 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 27 సీట్లు వచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష హోదా పి జనార్దన్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక్క పార్టీకి మీరు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరంటూ జగన్ నేరుగా డిమాండ్ చేసిన పరిస్థితి. మొత్తం వ్యవహారం చేసినప్పుడు నేరుగా రేపు వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ఎదుట నిరసన ఈసారి అనుకున్నది సాధించేటువంటి క్రమంలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట. జగన్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా గట్టిగానే స్వరం వినిపించేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి మాట ఈసారి వాడివేడిగా తొలి రోజే ఉండబోతోంది అనేటువంటి ఒక
సమాచారం కూడా ఉంది కదా కిరణ్. ఏంటి ఆ ప్లాన్ ఏంటి, దానికి సంబంధించి ఎలా చూడాలంటే? ఎస్ మురళి, ఈ నెల 14వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి పయ్యాల కేశవ్ రాష్ట్ర సమగ్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు మురళి. అందుకు ముందుగానే ఏదైతే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో వైఎస్ఆర్సీపీ తన నిరసన గలం వినిపించడానికి ఒక అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకాలం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ప్రతిపక్షం హాజరు కావాలంటే పదే పదే అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇటు టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ కావచ్చు, అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలకు వేదిక. జగన్మోహన్ రెడ్డి తనకున్న 11 మంది ఎమ్మెల్యేలతో కూడా ఆయన అసెంబ్లీ సమావేశానికి హాజరు కావాలి. హాజరైతేనే పబ్లిక్ ఏదైతే ప్రజల సమస్యలని నేరుగా ప్రస్తావించే అవకాశం ఉంది. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అసెంబ్లీలో ఒక సమస్యను వినిపిస్తే అది ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందనే ఒక ఆశాభావం ప్రజలకు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో జరుగుతున్న పాలన పైన కానీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కుట్టుబడినాయనే అంశం పైన కానీ తన పార్టీకి సంబంధించిన నేతలపైన నేరుగా దాడులు కానీ తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలపైన టీడీపీ అక్రమ కేసులు పెట్టడం కానీ నేరుగా దాడులు చేయడం కానీ ఈ వ్యవహారాలన్నీ జగన్ నేరుగా గవర్నర్ ఎదురుగా ప్రశ్నించే అవకాశం ఉంది, నిరసన తెలిపే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు కానీ హాజరైతే రాష్ట్రంలో ఉన్న సమస్యలతో పాటు ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన నిధుల సమస్య కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్యలు కావచ్చు, బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించే అరకొర కేటాయింపులు కావచ్చు, ఈ మొత్తం పైన జగన్ నేరుగా గవర్నర్ ఇన్ ప్రెజెన్స్ లో నిరసన వ్యక్తం చేసే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే తనకు ఇవ్వాల్సిన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మరోపక్క రాష్ట్రంలో తాను ఎక్కడ పర్యటించినా తనకు అవసరమైన భద్రత ఇవ్వకపోవడం, భద్రత ఇచ్చి తర్వాత భద్రతను విత్డ్రా చేయడం. మొన్న ఏదైతే గుంటూరుకు సంబంధించిన అంబటి రాంబాబు ఇంటి పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఒకనొక స్టేజ్లో జెడ్+ కేటగిరీ భద్రత ఎక్కడికి వెళ్ళిందో అనే అనుమానాలు కూడా వచ్చాయి. నేరుగా నేడు వైసీపీ ఎంపీలు, నేడు వైఎస్ఆర్సీపీ ఈ నేతలు కూడా నేరుగా హోంమంత్రి అమిత్ షా కూడా లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి భద్రత పైన ఆందోళన ఉంది, భద్రత కల్పించాలి, ఆయన జెడ్+ కేటగిరీ భద్రత పటిష్ట స్థాయిలో లేదంటూ ఇప్పటికే కొంతమంది నేతలు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీని తొలగించిన ప్రోగ్రామ్ హోంశాఖ మంత్రికి లేఖ రాశారు. ఈ మొత్తం పైన ఏదైతే రాష్ట్రంలో ఉన్న సమస్యలు, ఏదైతే రాష్ట్రంలో కుంటుపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, నేరుగా మెడికల్ కాలేజీల అంశం, రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు కానీ, రైతులకు రావాల్సిన మెంతా దుబాన్ నష్టపరిహారం. అంటే ఎన్ని రోజుల పాటు ఈ నిరసన ఉంటుందనే దానికి సంబంధించి కూడా ఒక చర్చ చోటు చేసుకుంది కదా కిరణ్. అంటే తొలి రోజు దీనికి సంబంధించి నిరసన వ్యక్తం చేయడం వరకేనా, లేకపోతే ప్రతిరోజు కూడా వారు అనుకున్నటువంటి దానికి సంబంధించి డిమాండ్ ముందు పెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? అంటే ప్రజల్లోకి బలంగా ఈ అంశం వెళ్ళాలి అనేటువంటి మాట, అన్ని రకాలైనటువంటి చట్టబద్ధత అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు రావడం లేదనేటువంటి ఒక అంశం ప్రజల్లోకి పర్టికులర్గా తీసుకెళ్లాలనేటువంటి సిచ్యువేషన్. అంటే దీర్ఘకాలికంగా ఉంటుందా, లేకపోతే ఒక షార్ట్ టర్మ్ లాగా ఉంటుందా అనేది కూడా ఒక ఇంత చర్చ ఉంది. దీని ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ బడ్జెట్ సెషన్ కార్యక్రమాలకు హాజరవుతుంది. అది తొలి రోజు మాత్రమే హాజరవుతుందా, మొత్తం బడ్జెట్ సెషన్ ముగిసే వరకు హాజరవుతుందా అనే అంశం పైన ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ హాజరవుతుంది అనే ఒక స్పష్టమైన క్లారిటీ అయితే ఉంది. రేపు జగన్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏదైతే గవర్నర్ ధన్యవాద తీర్మానంలో పాల్గొన్నప్పుడు ఆయన నిరసన వ్యక్తం చేస్తారు అంటూ ఒక ప్రాథమిక సమాచారం ప్రస్తుతానికి మనకు అందుతుంది. ఏదైతే రేపు జరగబోయే నిరసన కార్యక్రమంతోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, జగన్తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి హాజరై మిగిలిన రోజులు అసెంబ్లీకి హాజరుగారా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అయితే రేపు అసెంబ్లీ సమావేశానికి హాజరైన తర్వాతనే ఫర్దర్ గా వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుందా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 6 నెలల కాలం అయింది. 6 నెలల కాలంలో జరిగిన అసెంబ్లీ సెషన్స్ కి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొనలేదు. నేరుగా 6 నెలల తర్వాత ఏదైతే అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకపోతే స్పీకర్ కు ఒక అవకాశం ఇచ్చినట్టుంటుంది. ఎందుకంటే నేరుగా స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ప్రకారం ఏదైతే అసెంబ్లీ సమావేశానికి హాజరు కానప్పుడు అనర్హత వేటు ఎందుకు వేయకూడదంటూ పదే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ప్రశ్నించిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అటు విమర్శలకు చెక్ పెట్టడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుంది. అయితే నేరుగా ప్రజల్లోనూ ఇటు బడ్జెట్ సెషన్స్ హాజరై ప్రభుత్వం పైన పోరాటం చేస్తానంటూ జగన్ నేరుగా ఏమైనా ప్రకటిస్తారా అనే అంశాలు కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే మనకు అందిస్తున్న సమాచారం ప్రకారం రేపు జరగబోయే అసెంబ్లీ సెషన్స్ కార్యక్రమాల్లో వైసీపీ అధినేత జగన్ తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు పాల్గొంటారనే ప్రాథమిక సమాచారం అయితే రైట్. వాడివేడిగా ఈసారి అయితే సమావేశాలు ఉండబోతున్నాయి. తొలి రోజు నుంచే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఒక
మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే వెళ్ళేటువంటి అవకాశం ఉందని అయితే క్లియర్ కట్గా తెలుస్తోంది. చూడాలి ఏ విధంగా ఉంటుందనేది. ఇక బుధవారం అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రానున్నారు. గవర్నర్ ప్రసంగానికి మాజీ సీఎం జగన్ కూడా హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో గంటన్నర పాటు ఉభయ సభలను ఉద్దేశించి కూడా గవర్నర్ ప్రసంగం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక గవర్నర్ ముందే వైఎస్ఆర్సీపీ నిరసనకు సిద్ధమవుతోంది అనేటువంటి మాట వినిపిస్తోంది. అలాగే గవర్నర్ సమక్షంలో ప్రతిపక్ష హోదా ప్రధానంగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేయనున్నటువంటి పరిస్థితి. ఎల్లుండి శాసనసభాపక్ష సమావేశం కూడా వైఎస్ఆర్సీపీ నిర్వహించనుంది. దాదాపుగా 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. చూడాలి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈసారి సభకు సంబంధించి. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.